హలో అండి, నేను మీ విష్ణుయేతన పంపి వెల్కమ్ బ్యాక్ టు వీసీ మీడియా. ఈ రోజు మన దగ్గర జెప్టో రైడర్ ఉన్నారు. ఎందుకంటే చాలా మంది మన కమెంట్స్ కింద అడుగుతారు అసలు జెప్టోలో ఎట్లా జాయిన్ అవ్వాలి, అసలు జెప్టోలో మనకు ఎంత వస్తుంది, ఒక మంత్లీ సంపాదించుకుంటే ఎంత వస్తుంది అనేసి చాలా మంది అడుగుతారు. సో మన దగ్గర ఇప్పుడు జెప్టో రైడర్సే ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి కనుక్కున్నాం. హాయ్ బ్రదర్, మీ పేరు? మోహన్. బ్రదర్, ఇప్పుడు జెప్టోలో జాయిన్ కావాలంటే ఎట్లా, అసలు ప్రాసెస్ ఎట్లుంటుంది? ప్రాసెస్ అంటే మామూలుగా అయితే మన అదే యాప్ ద్వారా నుంచన్నా ఎక్కించుకొని కావచ్చు, లేదంటే మన ఫ్రెండ్ ఉంటే రిఫర్ పెట్టుకొని రిఫర్ ద్వారా నుంచన్నా జాయిన్ కావచ్చు. సో ఇట్లా ఆఫీస్కి వస్తే ఆఫీస్ నుంచి కూడా జాయిన్ కావచ్చా? ఆఫీస్ నుంచి అయినా జాయిన్ కావచ్చు. ఇక్కడ వచ్చిన తర్వాత ప్రాసెస్ ఏం కదా అని పైన చెప్తారు మేనేజర్, అదే వాళ్ళు మేనేజర్ ఉంటారు, వాళ్ళు చెప్తారు. సరే, ఇప్పుడు మీరు చేస్తారు, సో పర్ డే ఎంత వస్తున్నాయి మీకు? పర్ డే అంటే పెట్రోల్ తీసేసి 1000 రూపీస్ వస్తుంది. అంటే ఒక మంత్లీ చూసుకుంటే ఒక 30,000 మీరు ఎర్న్ చేస్తారు. అంటే ఇప్పుడు మీకు డెలివరీ ఇప్పుడు 10 minutes లోనే ఇవ్వాలంటున్నారు కదా. ఇప్పుడు కొత్తగా రూల్స్ పెట్టారు 10 minute డెలివరీ అని. సో ఆ 10 minute డెలివరీ ఇవ్వకపోతే అంటే మీకు ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఏది ఎఫెక్ట్ ఉండదు. అంటే ఇంతకు ముందు జస్ట్ ఇట్లా డెలివరీ ఇవ్వకపోతే ఐడి అనేది టర్మినేట్ చేస్తారు అనేసి కొంతమంది చెప్తుండే. సో దాని మీద ఇష్యూ కూడా జరిగింది, అందుకని అడుగుతున్నాను. సో ఏమో అట్లేం లేదా? ఏం లేదు. సరే, ఇప్పుడు వర్షం టైంలో కానీ లేకపోతే నైట్ టైంలో కానీ చేస్తే దానికి ఏమైనా హై ఛార్జ్ ఉంటుందా మీకు? అంటే నైట్ టైంలో చేసుకుంటే 2 to 4 24 3 ఎక్స్ట్రా ఒక 10 ఆర్డర్కి, మరి 4 to 6 10 ఆర్డర్కి 25 మరి సర్చ్ ఉంటుంది. ఓకే, అంటే ఒక ఆర్డర్కి మీకు ఎంత వస్తుంది? ఒక ఆర్డర్కి వచ్చేసి కిలోమీటర్కి వచ్చేసి 20 రూపాయలు 18 రూపాయలు అట్లా ఇస్తాడు. ఒక కిలోమీటర్కి 20 రూపాయలు 18 రూపాయలు ఇస్తారు. ఓకే, సరే. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా మీకు జెప్టో నుంచి కానీ ఇప్పుడు ఏదైనా మీరు రోడ్డు మీద ఇంత తిరుగుతుంటారు, ఎప్పుడైనా ఏమన్నా మీకు సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరిగితే వీళ్ళ నుంచి మీకు సపోర్ట్ ఉంటుందా? ఇన్సూరెన్స్ కానీ లేకపోతే వాళ్ళ నుంచి చూసుకోవడం కానీ? ఇన్సూరెన్స్ మనకు ఉంటుందా? అంటే ఎట్లా, ఏ పరంగా ఇస్తారు? అదే ఏ పరంగా అంటే ఇక్కడ అదే మన జెప్టో టీ షర్ట్ కానీ బ్యాగ్ కానీ హెల్మెట్ కానీ మొత్తం పెట్టుకొని ఏదన్నా యాక్సిడెంట్ అయ్యి అదే కింద పడినప్పుడు డ్యామేజ్ అయ్యి ఆ ఫోటోలు తీసి పెట్టుకొని ఇక్కడ వచ్చి అది పెడితే ఇన్సూరెన్స్ అనేది చేస్తాడు. ఓకే, అట్లా. సరే. హాయ్ బ్రదర్, మీ పేరు? మహేష్. బ్రదర్, మీరు చెప్పండి. అంటే మీరు ఇప్పుడు చేస్తున్నారు, సో ఒక పర్ డే మీకు ఎంత వస్తుంది జెప్టో నుంచి? జెప్టో నుంచి ఈజీలా 1500 దాకా వస్తున్నాను. నీకు 1500 వస్తున్నాయి? 1000 నుంచి 1500. అంటే ఎన్ని అవర్స్ చేస్తే, ఎన్ని అవర్స్ కష్టపడితే మీకు 1500 వస్తున్నాయి? ఒక 12 అవర్స్. 12 అవర్స్ చేస్తున్నావు ఒక రోజు? 13 అవర్స్ చేస్తే 1500 అయితే పెట్రోల్తో కలిపి. సో ఒకవేళ అంటే ఇప్పుడు లాగిన్ టైమ్ లాగౌట్ టైం ఎట్లుంటుంది మీది? లాగిన్ టైం అంటే పొద్దున 6 o'clock వస్తాం అన్న. 6 నుంచి ఈవినింగ్ 4 దాకా ఉంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ 6 o'clock స్టార్ట్ చేస్తాం. 6 నుంచి 12 దాకా మళ్ళీ. సో మళ్ళీ మీతో కస్టమర్స్ బిహేవియర్ ఎట్లుంటుంది? అంటే ఇప్పుడు మీరు పోయి డెలివరీ ఇస్తారు, ఒకవేళ ట్రాఫిక్ వల్లనో లేకపోతే వేరే ఏదైనా రీజన్స్ వల్లనో మీకు ఒక 5 to 10 minutes డిలే అవుతుంది. అప్పుడు కొంతమంది సీరియస్ అవ్వడం జరుగుతుంది, కొంతమంది నిరాశ పడతారు. సో వాళ్ళతో మీకు ఎట్లుంటుంది అప్పుడు ఏం లేదన్న, ఒకవేళ లేట్ అయింది అనుకో చెప్తాం, ఇట్లా ట్రాఫిక్ వల్ల లేట్ అయింది మేడం, సారీ అని చెప్తాము. అది అంతే. అంటే వాళ్ళు అంటే కొంతమంది సీరియస్ అవ్వడం కానీ ఏమన్నా ఇట్లా తిట్టడం కానీ సీరియస్ అయితే నైట్ పూట అవుతుంది అన్న, ఎక్కువ నైట్ పూట సీరియస్ అయిపోతుంది అలా. అంటే ఇప్పుడు జాయినింగ్ కావాలంటే బ్రదర్, ఇప్పుడు ఎందుకంటే చాలా మంది ఇది ఒక పార్ట్ టైం జాబ్ గా ఎన్నుకుంటారు. ఎందుకంటే సైడ్ లా చదువుకుంటూ అది చేసుకుంటూ ఒక పార్ట్ టైం జాబ్ గా ఇది చేసుకోవచ్చా? కొత్త వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. ఎలా అంటే చేసుకుంటే ఇప్పుడు బెస్ట్ అన్న. ఇప్పుడు చేసుకుంటే ఇప్పుడు ఎట్లయినా ఖాళీ, ఇప్పుడు ఎట్లయినా సమ్మర్ హాలిడేస్ ఇంటికాడ ఎట్లయినా ఎలాగైనా ఖాళీగానే ఉంటుంది. వచ్చి పార్ట్ టైం జాబ్ చేసుకున్నా కానీ బెస్ట్. అంటే మళ్ళీ మీరు ఇంత రైడ్ చేస్తుంటారు, ఎండ వాన ఇంత రైడ్ చేస్తుంటారు. సో కాబట్టి మీకు ఈ జెప్టో నుంచి అంత సపోర్ట్ అనేది మీకు అందుతుందా? అంటే మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ లేకపోతే రైడింగ్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ, ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఒక ఇష్యూ వల్ల ఏంటంటే ఏది జరిగినా ఐడి అనేది టర్మినేట్ చేస్తురా అనే ఒక ఇష్యూ ఉంది జెప్టో మీద. సో అది ఇప్పుడు ఏమన్నా నడుస్తుందా? ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ కస్టమర్ తోటి వేరే ఏమన్నా బిహేవియర్ చేస్తే మళ్ళీ ఐటమ్స్ ఏమన్నా యూజ్ చేసినా మనం తీసుకున్నా అలా అయితే ఐడి టర్మినేట్ అయిపోతుంది. అంటే టర్మినేట్ అంటే మళ్ళా అంటే జెప్టోలకు రానియరా లేకపోతే మొత్తానికి రానియరు? ఐడి మొత్తం టర్మినేట్ అయిపోతుంది. ఓకే. సో అంటే మీకు ఇంకేమన్నా
జెప్టో గురించి చెప్పాలనుకుంటే మా చెప్పొచ్చు. జెప్టో అంటే ఇప్పుడు ఏం లేదన్న, జెప్టోలో ఇప్పుడు చేసుకుంటే బెస్ట్ అన్న. ఇప్పుడు ఎట్లైనా సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కదా, చేసుకుంటే జర బెస్ట్ ఉంటుంది దేనికైనా. అంటే ఇప్పుడు చాలా ఉన్నాయి బ్రదర్, బ్లింకిట్ అనేసి, తర్వాత బిగ్ బాస్కెట్ అనేసి. సో ఇవన్నీ యాప్స్ తో కలిపితే ఇది ఒక యాప్. అంటే దాంట్లో ఎంత పైసలు వస్తున్నాయి, దీంట్లో అంతే వస్తున్నాయా, లేకపోతే ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? డిఫరెన్స్ ఉన్నాయన్న దీనికి. కిలోమీటర్ బట్టి దీనికి ఇస్తాడు. దానికైతే పర్ ఆర్డర్ కానీ దానికి ఇస్తే ఇప్పుడు కిలోమీటర్ కి ఒక 4 కిలోమీటర్స్ అంటే అనుకో 70 అట్లా ఇస్తాడు. 3 కిలోమీటర్స్ అయితే 40-45 అట్లా కిలోమీటర్ బట్టి మనకు రేట్ పెంచుకుంటూ వెళ్తాడు. ఓకే. మళ్ళా ఒక సర్జ్ అనేది ఉంటుంది మనకి, ఇన్ని ఆర్డర్లు కొడితే ఇంత సర్జ్ అనే అమౌంట్ వస్తుంది మనకి. అది ఒకవేళ టార్గెట్ ఫినిష్ చేసినాం అనుకో సర్జ్ అమౌంట్ అనేది మనకు వస్తుంది. టార్గెట్ ఫినిష్ చేసినాం అంటే. ఇప్పుడు బ్లింకిట్ ఇట్ సైడ్ ఇది బెస్టా లేకపోతే జెప్టో బెస్టా? ఇప్పుడు చేసిన బట్టుకైతే ఇదే బెస్ట్ అన్న. ఆల్రెడీ బ్లింకిట్ చేసి ఎక్కువ రాలేవు, అందుకని ఇంట్లో జాయిన్ అయిపోయినా మళ్ళీ. ఓకే. అంటే బ్లింకిట్ లో చేసిరా? అవునన్న, బ్లింకిట్ చేసి ఉంది. 2 మంత్స్ చేసిన. 2 months లా అంత ఫరక్ కాలేదు అని ఇంట్లోకి వచ్చేసిన. ఇప్పుడు ఇంట్లో బెస్టే ఉంటుంది. సో మీకు బ్లింకిట్ లో ఎంత వస్తుండే? అంటే మీరు చేసిరా 2 months, ఆ 2 months లో మీరు ఎన్ని అవర్స్ చేసిర్రు, ఆ పేమెంట్ మీకు ఎంత వచ్చింది? పేమెంట్ అంటే డైలీ వస్తుందన్న 1200 దాకా వస్తుండే. చేసిన దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా. అవును. చేస్తూ 1200 వస్తుండే. అంటే ఆర్డర్ కి 40-35 దాకా వస్తుండే. అది ఆర్డర్ బట్టి ఉంటుంది దానికి. అంటే ఇప్పుడు దాంట్లో మేనేజింగ్ లోకి వచ్చారు కదా, సో దాంట్లో ఏంటంటే కొంచెం ఏమైనా తక్కువ ఉందా, లేకపోతే మేనేజ్మెంట్ సరిగ్గా లేదా? అంటే ఏ పరంగా మీరు ఈ జెప్టోలోకి రావడం జరిగింది బ్లింకిట్ నుంచి అని? ఆర్డర్స్ అనేది ఎక్కువ ఉండే అన్న. ఓకే. ఆర్డర్ బట్టి ఇందులోకి వచ్చినాయి ఎక్కువ ఉంటాయి ఆర్డర్స్ అని. అంటే దీంట్లో ఇప్పుడు ఏంటంటే జెప్టో అనేది కొంచెం బాగా ఫేమస్ అయింది, సో దానివల్ల ఆర్డర్స్ అనేవి జెప్టో నుంచి ఎక్కువ వస్తున్నాయి. అట్లా అనేసి ఇది అవుతుంది. సరే, ఓకే. ఇక చూసారు కదా, జెప్టో నుంచి ఏంటంటే జెప్టో ఈ మధ్య చాలా బాగా ఫేమస్ అయింది, దానివల్ల దాని నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి. సో ఇది జాయినింగ్ ప్రాసెస్, తర్వాత పర్ డే పేమెంట్ వచ్చేసి చూసిరు అతనికి 1000 per day వస్తుంది, ఎందుకంటే అతను ఆయన కష్టం పడుతుంది. ఈయనకు పర్ డే 1500 వస్తున్నాయి, ఎందుకంటే ఈయన 12 to 13 hours చేస్తాం. సో జెప్టోలో పేమెంట్ ప్రాసెస్ అనేది ఇట్లుంటుంది. సో మీకు ఎవరికైనా వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి, అండ్ మా వీస్ మీద సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.